నేడు బనకచర్లపైన మీటింగ్ అన్ని పార్టీల ఎంపీలతో ప్రభుత్వ నిర్వహణ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీల హాజరుపైన అనుమానాలు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు అటెండ్ అయ్యే ఛాన్స్ ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కారు సీరియస్ కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేలాగా యాక్షన్ ప్లాన్ గోదావరి జలాలపైన ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నది. దీనిని ఎట్లయినా అడ్డుకోవాలనే ఉద్దేశంతో నేడు ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టును ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పలు లేఖలు రాయగా కేంద్ర జలశక్తి సిడబ్ల్యూసీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ క్రమం లోపల ఆల్ పార్టీ భేటీలో ఒక తీర్మానాన్ని పాస్ చేసి కేంద్రం ముందు పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసినట్టు తెలిసింది. ఈ భేటీకి సీఎం రేవంత్ సైతం హాజరవుతారని సమాచారం. దీంట్లో బీజేపీ ఎంపీలు హాజరైతారా లేదా అనేది డౌట్ ఉన్నది. బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలశక్తికి లేఖలు రాసింది. ఎట్లాంటి సమాధానం లేదు. ఓ పక్క బీజేపీ ఎంపీ లోపల కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ ప్రయోజనాలను అక్కడ వీళ్ళు ఏపీ లోపల చంద్రబాబు నాయుడు తోటి మంచిగానే వండుకుంటా తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడతలేరు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులు ఆపాలని చెప్పేసి కూడా తీర్మానాన్ని కేంద్రంకు చెప్పడం లేదు. కిషన్ రెడ్డి ఒక పక్క అటు ఆంధ్రతో మంచిగానే ఉండి తెలంగాణ ప్రయోజనాలకి దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రాజెక్టును ఆపాలి అని చెప్పి పలుమార్లు ఇక్కడ సిడబ్ల్యూసీ నుంచి కూడా ఎట్లాంటి ఆ లేఖ రాస్తే ఎట్లాంటి సమాధానం లేదు. దీనిపైన బీజేపీ ఎంపీలు కేంద్రంతో కొట్లాడి ఇవి వాళ్ళకు మంచి సమయం ఇది. ఈ సమయం లోపల మీరు మీ తెగువ చూపించాల్సినటువంటి టైం ఇది. ఇట్లాంటి ప్రాజెక్టులను తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రాజెక్టులను ఆపాల్సినటువంటి బాధ్యత బీజేపీ ఎంపీల పైన లేదా? ఖచ్చితంగా ఉన్నది.